నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎవరైతే వృత్తుల్లో ఉంటారో, ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, అక్కడ కొద్దిగా ఒత్తిడి ఉండబోతోంది. అలాగే కోరుకున్న ప్లేస్కి బదిలీలు కూడా ట్రాన్స్ఫర్స్ అండ్ ఇంక్రిమెంట్స్ విషయంలో వృషభ రాశి వారికి పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కొంత పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి. ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కోర్టు సమస్యల్లో వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమ విషయాల్లో కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే పెళ్లి కాని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది అలయన్స్ విషయంలో. అలాగే సంతానం కోరుకున్న దంపతులకి కొద్దిగా జాప్యం కనిపిస్తుంది. ముఖ్యంగా బంధువైరము, మానసిక అశాంతి కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉండబోతోంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కొంత పాజిటివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. కొన్ని శుభవార్తలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న అపార్థాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నవారు, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారికి, అలాగే సోలో ప్రొప్రైటర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఎలాంటి చిక్కులు, సమస్యలు ఉన్నా కూడా కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. డెవలప్మెంట్ స్టేజ్లో అయితే వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఓపిక, సహనము అన్నది చాలా అవసరం వృషభ రాశి వారికి ఈ మాసంలో. ఈ రకంగా ఉన్నట్టయితే కొంత దీర్ఘకాలికంగా కొన్ని సత్ఫలితాలను ఇచ్చే విధంగా మీ పనులు కానీ, అవకాశాలు కానీ మీకు వచ్చినప్పుడు దాన్ని అంతే చక్కగా దాన్ని స్వీకరించడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల మీరు కాన్సన్ట్రేషన్ చేసిన దానికి మంచి సత్ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి మాసంలో అమ్మవారి ఆరాధన, గురువారాలు చేయటం వల్ల, మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మి అష్టకాన్ని పఠించుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. స్వస్తి.